హాయ్ అండి, నేను మీ ఆశ కిచెన్. ఈరోజు పాతకాల పద్ధతిలో గుడ్లు పులుసు అనేది రెడీ చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకుంటారు. అంత బాగుంటుంది. ప్లీజ్ అండి, ఎవరు లైక్ చేయట్లేదు మా ఛానల్, ప్లీజ్ లైక్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ అయితే మర్చిపోకండి. అలాగే ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూద్దామండి. ఇలా ఒక బౌల్ తీసుకుని, అంటే మనం ఎగ్స్ ఎందులో ఉడికించుకుంటామో ఆ పాత్రే తీసుకుని ఎగ్స్ అన్ని ఇలా నెమ్మదిగా వేసుకోండి, చిరిగిపోతాయి. ఇలా ఎగ్స్ అన్ని వేసేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు కల్లుప్పైన వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసి ఎగ్స్ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఎగ్స్ ములిగేంత వరకు వేసుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఎగ్స్ ఉడికిపోతాయండి. అలాగే మనము మసాలాలు ఈ లోపు రెడీ చేసుకుందామండి. నేను కోడిగుడ్ల పులుసు పాతకాల పద్ధతి అన్నాను కదండి. అలాగే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఎండుమిర్చి అనేది ఈటెక్కితే సరిపోతుందండి. మరి మాడ ఏగవసరం లేదు. ఇలా ఈటెక్కించుకోండి. ఆయిల్ అయితే వేయొద్దండి. ఇలా వేడెక్కితే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 2-3 ఇలా చెక్కలు తీసుకోండి. మసాలా చెక్కలు చిన్నవి చాలండి, ఎక్కువ వద్దు. 2-3 చిన్న చిన్నవి తీసి వేసుకోండి. స్టార్ పువ్వు వేసుకోండి, సరిపోతుంది. అలాగే 2 యాలకులు. ఈ గుడ్ల పులుసుకి ఏమేమి కావాలో వేస్తున్నాను చూసుకోండి. కరెక్ట్గా ఒక 5కి సరిపోతుంది. అలాగే 6-7 లవంగాలు. ఈ పులుసు అనేది ఒక 5కి వస్తుందండి. చూసి రెడీ చేసుకోండి. నేను పసుపు అనేది ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను. ఈ యొక్క పచ్చికారం కదండి మనం రెడీ చేసుకుంటున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు కంపల్సరీ వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కండి. ఇక ఈ మాత్రం సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ అనుకుంటే ఇంకా తీసేయవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మళ్ళీ మిక్సీలో నలగదు చూసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒక 4-5 ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుందాం ఇందులోనే. ఇప్పుడు నీళ్ళు పోయకుండా ఒకసారి గ్రైండ్ చేయాలి. నీళ్ళు పోయకుండా ఒకసారి 2 సార్లు తిప్పితే ఇలా నలుగుతుంది. ఇప్పుడు నీళ్ళు పోసి తిప్పుకుంటే చూడండి మెత్తగా పేస్ట్లా రావాలి మనకి. ఇక ఇలా పేస్ట్లా వచ్చేయాలండి మెత్తగా. ఎందుకంటే మళ్ళీ మనకి పులుసుతో నోటికి తగులుతూ ఉంటే మళ్ళీ బాగోదండి. మెత్తగా నలిగిపోవాలి చూసుకోండి. అలాగే ఇప్పుడు నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నానండి. చింతపండు అనేది చూడండి ఎక్కువ పులుపైనా బాగోదు, మరి పులుపు తక్కువైనా బాగోదు. పులుపు చూసుకొని తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే. అలాగే గుడ్లు ఉడికిపోయాయండి మనకి. ఉడికిపోయాక ఇలా తోలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక గుడ్డు అనేది వీడింది చూసుకోండి. ఇలా తోలు తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి. గుడ్లు పులుసు కదండి మనకి. 5-6 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. గ్రేవీ అయితే కొద్దిగా చూసుకొని ఆయిల్ ఎక్కువ పడుతుంది వేసుకోవాలండి. పులుసు కాబట్టి సరిపోతుంది. అలాగే ఎగ్స్ అన్ని ఇలా వదిలేకుండా వేస్తూ వేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి కళాయి కంటిపోతాయండి ఇలాగా. అందుకోసం ఇలా ఎగ్స్ అన్ని వదిలేకుండా కలుపుతూనే వేయించేసుకోండి. మరీ ఎక్కువ వేయించేసుకోకండి. ఈ మాత్రం వేగితే సరిపోతాయి. మరి మాడ ఏగొద్దండి. గుడ్లు పులుసు అనేది టేస్ట్ రాదు చూసుకోండి. ఇలా పచ్చిగానే ఏగాలి. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ముందుగా. అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి. సాల్ట్ వేసేసి మూత పెట్టి 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే మగ్గిపోతుంది చూసుకోండి. ఇలా చక్కగా మగ్గిపోయాక టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ టమాటాలు కూడా వేసేసి బాగా కలుపుతూ మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. ఇవి కూడా బాగా కలిపి ఇలా చూసారా ఆవిరంతా పైకి ఉడుకుతుంది అన్నప్పుడు మూత పెట్టేసి ఇది ఒక 5-6 నిమిషాలు ఉంచితే చక్కగా మగ్గిపోతుంది. ఎక్కువ మనం స్టవ్ దగ్గర ఉండవసరం లేదు చూసుకోండి. ఇలా చక్కగా చూసారా ఆయిల్ ఇలా పైకి వస్తుంది అన్నప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు నేను మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను కదండి. మసాలాలన్నీ ఇలా ఒకసారి గుడ్లు పులుసు అనేది చేశారంటే మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. అంత బాగుంటుందండి నిజంగా. చాలా చాలా బాగుంటుంది. ఇది నిజంగా పాతకాల పద్ధతి అండి. మన పూర్వకాలాన్ని నిజంగా మసాలాలంతా మిక్సీలో కాకుండా చనుకాల మీద వేసి నూరుకునేవారండి. అప్పట్లో మసాలా సరుకులు అనేవారు అంట. ఇప్పుడు మనం మసాలాలు అంటున్నాం. మసాలా సరుకులన్నీ ఇలా వేసి నూరేసుకుని వండుకుంటే చాలా బాగుండేదంటండి. కానీ ఇప్పుడు మసాలాలు మనం మిక్సీలో వేసుకుంటున్నాం. ఇలా మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాం. పేస్ట్ కూడా వేసేసుకొని మంట అనేది ఇలా లో ఫ్లేమ్లో పెడుతూ వేయించుకోవాలండి. చూసుకోండి కలుపుతూనే ఉండాలి, అడుగు పడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే చక్కగా ఏగిపోయినట్టే. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదా, జీలకర్ర ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా చక్కగా ఏగిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఏగిపోయినట్లే. మీకు తెలియని వాళ్ళు అయితే ఈజీగా తెలుస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించేసుకొని మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం. చూసుకోండి ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకుని ఒకవేళ సరిపోతే మళ్ళీ కొద్ది కారం ఉప్పు అనేది చూసి వేసుకుని చూసుకోండి. మీకు పులుసు ఎంత కావాలో కూడా చూసి వేసుకోండి. మ్యాక్సిమము సిమ్లోను ఒక 10 నిమిషాలు, మీడియంలోను ఒక 5 నిమిషాలు కంపల్సరీగా గుడ్లు ఈ పులుసులో ఉడకాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది. కంపల్సరీగా అన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసి
ఇప్పుడు గుడ్లు వేసేసుకుందామండి. మనం ఇలా గుడ్లన్నీ వేసేసుకొని చెప్పాను కదండి, మంట అనేది లో ఫ్లేమ్లో మీడియంలో పెట్టి కంపల్సరీగా ఉడికించుకోవాలి. 10-20 నిమిషాల పాటు కంపల్సరీగా ఉడకాలి. చూసుకుని ఉడికించుకోండి. అవసరమైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చక్కగా ఉడికిపోతుంది. పులుసు అనేది ఒక గంట తర్వాత చల్లారేక తింటే చాలా చాలా బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే లాస్ట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర అనేది కాస్త ఎక్కువ వేసుకోండి. పులుసుకి చాలా టేస్ట్ అదే. ఇలా ఎక్కువ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మనకి గుడ్లు పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా పర్ఫెక్ట్గా సింపుల్గానే చేసి పెడతానండి.